బెంటెన్ కథ ఎక్కడైతే మొదలవుతుందో అక్కడే ముగుస్తుంది. విశ్వం ఆరంభం అవ్వకముందు ఫిఫ్త్ డైమెన్షన్కి సంబంధించిన కొన్ని జీవులు బెంటెన్ యూనివర్స్ని క్రియేట్ చేద్దామని అనుకుంటాయి. అప్పుడే ఒక క్రోనోసేపియన్ ఏలియన్ వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే తన్ని ఫాలో అవుతూ బెన్ ఇంకా తన పార్ట్నర్ రూకొచ్చి తనని అడ్డుకొని విశ్వం పుట్టుకని కళ్ళారా చూస్తారు. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది? విశ్వాన్ని క్రియేట్ చేసింది ఎవరు? ఆ క్రోనోసేపియన్ ఏలియన్ ఎవరు? బెంటెన్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనేది తర్వాత మనకి అర్థమవుతుంది. ఈ రోజు నుంచి మన ఛానల్లోని బెంటెన్ టైమ్లైన్ ఎక్స్ప్లెనేషన్ సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ సిరీస్లోని బెంటెన్ యూనివర్స్ ఎలా పుట్టింది అనే దగ్గర నుంచి ఎలా ఎండ్ అయిపోయింది అనే దగ్గర దాకా బెంటెన్ యూనివర్స్లో ఉన్న మీకు తెలియని చాలా సీక్రెట్స్ని, బెంటెన్ యూనివర్స్లో ఉన్న ఎవ్రీ ఎపిసోడ్ని కూడా ఆర్డర్లోని టైమ్లైన్ ఆర్డర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సిరీస్ని మన ఛానల్లోని ఆల్మోస్ట్ 10 పార్ట్స్గా అయితే చేయబోతున్నాను. సో మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు కథలోకి వస్తే సమయం ప్రారంభం అయ్యింది. సెలింబియోట్స్ అనే స్పీసీస్ ద్వారా విశ్వంలోని పుట్టుక అనేది మొదలయ్యింది. ఎంతో శక్తివంతమైన ఏలియన్ ఎక్సెల్ నుంచి అతి చిన్న గ్రీమేటర్ ఏలియన్ దాకా ప్రతి ఒక్కటి కూడా పుట్టాయి, వారి జీవన విధానాన్ని ఏర్పరచుకొని కొనసాగిస్తున్నాయి. అలా గాల్వెన్ ప్రైమ్లోని యాస్మత్ అనే సైంటిస్ట్ కొన్ని విచిత్రమైన ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఆ ప్రయోగాలు చూస్తూ తన గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడూ కూడా తనని తిడుతూ ఉండేది. ఎందుకంటే డిస్ట్రక్షన్కి యూజ్ అయ్యే వెపన్స్ని మాత్రమే యాస్మత్ క్రియేట్ చేసేవాడు. అలా యాస్మత్ తన గర్ల్ ఫ్రెండ్ ఒకసారి డేట్కి వెళ్ళినప్పుడు అంతరిక్షంలో ఉన్న గ్రహాల లైన్ చూసి ఒక స్వాడ్ని క్రియేట్ చేస్తాడు. యాస్మత్ దీన్ని చాలా ఓవర్ పవర్ఫుల్గా అయితే క్రియేట్ చేస్తాడు. అది చూసిన తన గర్ల్ ఫ్రెండ్ తన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అలా బాధలో అర్జున్ రెడ్డిలా మారిన యాస్మత్ కళ్ళు కప్పి అతనికి తెలియకుండా ఒక వారియర్ ఇంకర్షన్ ప్లానెట్లోని వార్ని ఆపడం కోసం దాన్ని యూజ్ చేస్తాడు. ఆ ప్లానెట్ పైన దాన్ని యూజ్ చేసినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ ప్లానెట్ని డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు. అప్పుడే యాస్మత్కి తన గర్ల్ ఫ్రెండ్ ఏం చెప్పిందో అర్థమవుతుంది. డిస్ట్రక్షన్కి యూజ్ అయ్యే వెపన్స్ని కాకుండా పీస్ కోసం యూజ్ అయ్యే గ్యాడ్జెట్స్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటాడు. అందుకే విశ్వంలో ఉన్న ప్రతి ఏలియన్ కూడా ఇంకొక ఏలియన్ని అర్థం చేసుకునేలా ఉండే ఒక గ్యాడ్జెట్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటాడు. అప్పుడే తను మొదటిసారి యూనిట్రిక్స్ని క్రియేట్ చేస్తాడు. దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఆమ్నిట్రిక్స్ని క్రియేట్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడే వేరే డైమెన్షన్కి సంబంధించిన డ్రాగన్ అనే క్రియేచర్ భూమిని, ఆ సోలార్ సిస్టమ్ని కూడా ఆక్రమించుకుందామని అనుకుంటుంది. అందుకే దాని దగ్గర ఉండే కొన్ని మోన్స్టర్స్ని, క్రియేచర్స్ని భూమిపైకి పంపుతుంది. అవి హ్యూమన్స్ని కంట్రోల్ చేయడం, వారిని చంపేయడం చేస్తూ ఉంటాయి. వారిని అడ్డుకొని కొంతమంది వారియర్స్ నిలబడుతూ ఉంటారు. అలా వారిలోని సర్ జార్జ్ అనే పర్సన్ చాలా తెలివిగా వాటితోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే యాస్మత్ భూమిపైకి వస్తాడు. ఒక హ్యూమన్ అయినా కూడా తన ధైర్యం, తెలివితేటలు, స్కిల్స్ చూసి యాస్మత్ చాలా బాగా ఇంప్రెస్ అవుతాడు. ఆ డ్రాగన్ని ఓడించడానికి ఈ స్వాడ్ని కరెక్ట్గా యూజ్ చేసే పర్సన్ తినేదని చెప్పి ఆ స్వాడ్ని తనకి ఇస్తాడు. ఆ కత్తిని యూజ్ చేసుకుని సర్ జార్జ్ చాలా పవర్ఫుల్గా మారతాడు. అప్పుడే డ్రాగన్ భూమిపైకి వచ్చి ఉంటుంది. సర్ జార్జ్ దాంతో పోరాడి దాన్ని ఓడించి దాని డైమెన్షన్లోనే దాన్ని బంధించి, అలా బంధించిపోయే ముందు దాని గుండెని తీసి భూమిపైన ఒక టెంపుల్లోని దాచిపెడతాడు. ఆ తర్వాత భూమిపైకి ఎటువంటి వింత జీవులు కానీ, ఏలియన్స్ కానీ రాకుండా ఉండడం కోసం, వాటిని చూసుకోవడం కోసం ఫారెవర్ నైట్స్ని స్టార్ట్ చేస్తాడు సర్ జార్జ్. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే గుండె తీసేసినా కూడా డ్రాగన్ ఇంకా బతికే ఉంటుంది. ఆ తరువాత యూనివర్స్కి మారుమూల విల్గాక్సియా అనే ప్లానెట్లోని విల్గాక్స్ పుడతాడు. పెరిగి పెద్దయ్యాక తమ ఆర్మీలో చేరుతాడు. ఒక గ్రేట్ వారియర్గా పేరు తెచ్చుకుంటాడు. కానీ విల్గాక్స్కి ఈ ప్లానెట్ని, ఈ గ్యాలక్సీని ఆక్రమించాలి అనే ఈవిల్ థాట్స్ ఉండడం వల్ల ఆ ప్లానెట్ పైన ఉన్నవాళ్ళు కూడా విల్గాక్స్ వల్ల మనకి ఎప్పుడైనా డేంజర్ రావచ్చు అని చెప్పి విల్గాక్స్ని ప్లానెట్ నుంచి బయటికి తోసేస్తారు.
అలా విల్గాక్స్ తన స్పేస్ జర్నీని మొదలు పెడతాడు. అలా 1773లోని జార్జ్ వాషింగ్టన్ అనే పర్సన్ భూమిపైన ఉన్న కొన్ని గోష్ట్లతోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా ఆ సమయంలోకి తన టైం ట్రావెల్ మిషన్ పాడైపోవడం వల్ల మళ్ళీ ఆ క్లాక్ వర్క్ ఏలియన్ వస్తుంది. ఆ మిషన్ని రిపేర్ చేసుకోవడం కోసం విల్గాక్స్కి హెల్ప్ కోసం సిగ్నల్ పంపుతాడు. విల్గాక్స్ కూడా వస్తాడు. ఆ క్లాక్ వర్క్ ఏలియన్ విల్గాక్స్ తోటి నన్ను తరుముకుంటూ కొంతమంది వస్తారు, వారిని అడ్డుకో అని చెప్పి, వాళ్ళని నువ్వు కానీ అడ్డుకుంటే నీకు ఈ క్రోనోసేపియన్ టైం బాంబ్ ఇస్తా అని చెప్పి డీల్ చేసుకుంటాడు. అప్పుడే ఆ క్లాక్ వర్క్ ఏలియన్ని ఫాలో అవుతూ బెంటన్ కూడా టైం ట్రావెల్ చేసుకుని వస్తాడు. అలా వాళ్ళపైకి అటాక్ చేస్తుంటే విల్గాక్స్ అడ్డుకుంటాడు. విల్గాక్స్కి తన ఐడెంటిటీని రివీల్ చేయకూడదు కాబట్టి బెన్ డిఫరెంట్ ఏలియన్స్గా మారుతూ విల్గాక్స్ పైకి అటాక్ చేస్తూ ఉంటాడు. అది చూసిన విల్గాక్స్, ఒక పర్సన్ డిఫరెంట్ ఏలియన్స్గా మారే గ్యాడ్జెట్ కూడా ఉందా, దాన్ని నేను ఎలా అయినా దక్కించుకోవాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. ఆ క్లాక్ వర్క్ ఏలియన్ తన టైం మిషన్ని బాగు చేసుకుని మళ్ళీ టైం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఎక్కడికి వెళ్ళింది, వీళ్ళంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేది కూడా మనకి తర్వాత అర్థమవుతుంది. అప్పుడే విల్గాక్స్కి ఒక పర్సన్ని డిఫరెంట్ ఏలియన్స్గా మార్చే డివైస్ కూడా ఉంది అని, దాన్ని ఎలా అయినా తగ్గించుకోవాలి అని చెప్పి మళ్ళీ స్పేస్లోకి వెళ్ళిపోతాడు. అలా మళ్ళీ ఆ క్రోనోసేపియన్ ఏలియన్ని ఫాలో అవ్వడానికి టైం ట్రావెల్ చేసే ముందు బెన్ ఏమో జార్జ్ వాషింగ్టన్ తోటి మీ గ్రూప్ నేమ్ని బ్లమ్మర్స్ అని పెట్టుకుంటే మంచిది అని చెప్తాడు. అలా జార్జ్ వాషింగ్టన్ బ్లమ్మర్స్ అనే గ్రూప్ని ఫామ్ చేస్తాడు. ఆ తర్వాత యాజ్మెత్ ఆమ్నిట్రిక్స్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాడు. దానిలోకి డిఎన్ఏస్ని యాడ్ చేయడం కోసం విశ్వంలో ఉన్న ఎవ్రీ ఏలియన్ దగ్గర ఉండే డిఎన్ఏని కలెక్ట్ చేస్తూ ఉంటాడు. అలా ఆమ్నిట్రిక్స్ ఒకటి ఉంది అని చెప్పి విల్గాక్స్కి తెలుస్తుంది. ఆ తర్వాత ఆ నోట ఈ నోట పడి ఒక సోలార్ సిస్టమ్ని రూల్ చేస్తున్న గోస్ట్ ఫ్రీక్కి తెలుస్తుంది. ఆ ఆమ్నిట్రిక్స్ని ఎలా అయినా తగ్గించుకోవాలి అని చెప్పి వేట మొదలు పెడతాడు. అలా ఆమ్నిట్రిక్స్ గురించి తెలిసిన ప్రతి ప్లానెట్కి వెళ్ళి ఆ ప్లానెట్లో ఉన్న ఒక పర్సన్ని పొసెస్ చేసి ఆమ్నిట్రిక్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని అలా ఒక వైల్డ్ ప్లానెట్కి అయితే వెళ్తాడు. ఈ ప్లానెట్లోనే యాజ్మెత్ ఆమ్నిట్రిక్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అలా గోస్ట్ ఫ్రీక్ అక్కడున్న ఒక వైల్డ్ ఏలియన్ని పొసెస్ చేస్తాడు. అప్పుడే డిఎన్ఏ కోసం వచ్చిన యాజ్మెత్ అసిస్టెంట్ మయాక్స్ గోస్ట్ ఫ్రీక్ ప్రాసెస్ చేసి ఉన్న వైల్డ్ ఏలియన్ డిఎన్ఏని తీసుకుంటాడు. అలా డిఎన్ఏ తీసుకున్నప్పుడు గోస్ట్ ఫ్రీక్ కూడా ఆ డిఎన్ఏలోకే వెళ్ళిపోతాడు. అలా ఆ డిఎన్ఏ తీసుకెళ్ళి ఆమ్నిట్రిక్స్లోకి యాడ్ చేయడం వల్ల గోస్ట్ ఫ్రీక్ కూడా ఆమ్నిట్రిక్స్లోకి లాక్ అయిపోతాడు. ఆమ్నిట్రిక్స్ నుంచి బయటికి రాలేకపోతాడు. అలా తను యాజ్మెత్కే తెలియకుండా ఆమ్నిట్రిక్స్లోని లాక్ అయిపోయి ఉండిపోతాడు. ఆ తరువాత 1940లోని బ్లూ కిచ్కీబా అనే 2 గ్రీన్ మెటర్ ఏలియన్స్ అనుకోకుండా ఎర్త్ మీదకి వస్తాయి. వాటిని అప్పుడే బ్లమ్మర్గా మారిన మ్యాక్స్ టెనిసన్ పట్టుకొని ఏరియా 51కి తీసుకెళ్తాడు. అలా వాటిని కోసి చూద్దామని చెప్పి ప్రొఫెసర్ పారాడాక్స్ హెల్ప్ అయితే తీసుకుందామని అనుకుంటారు. కానీ అవి మంచివే అని అర్థం చేసుకున్న బ్లమ్మర్స్ వాటిని ఏమీ చేయకుండా ఏరియా 51లోనే బ్లమ్మర్స్ దగ్గర వర్క్ చేయడం కోసం వదిలేస్తారు. ఆ తర్వాత చాలా చేంజ్ అవుతుంది. బ్లమ్మర్స్ ఏమో స్పేస్కి వెళ్ళడం, అదర్ ఏలియన్స్ తోటి ఫైట్ చేయడం, అలా బ్లమ్మర్స్ డిపార్ట్మెంట్ మొత్తం గ్యాలక్సీ అంతా కూడా ఫామ్ అవ్వడం, ఇలా చాలానే జరుగుతాయి. అలా 1972లోని ప్రొఫెసర్ పారాడాక్స్ టైం మిషన్ని క్రియేట్ చేస్తాడు. ఆ టైం మిషన్లోని చిన్న మిస్టేక్ ఉండడం వల్ల టైంకి బయటికి వెళ్ళిపోతాడు. అలా టైం బయట కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటూ టైం ట్రావెల్ చేయడం నేర్చుకుంటాడు. అలా యూనివర్స్ మొదలు నుంచి ఎండ్ అయిన దాకా కొన్ని కోట్ల సార్లు చూసి ప్రతి దాని గురించి చాలా క్లియర్గా తెలుసుకుంటాడు. అలా తను టైం ట్రావెల్ చేస్తూ యూనివర్స్లోని ఏలియనెక్స్ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి ఆ ఏలియనెక్స్కి సంబంధించిన ఫ్రాజ్ ఆఫ్ క్రియేషన్కి వెళ్ళడం కోసం మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని క్రియేట్ చేసి ఆ మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని 4 పార్ట్స్గా డివైడ్ చేసి కొన్ని ప్లానెట్స్లోని దాచిపెడతాడు. ఇది జరిగిన తర్వాత ఏలియనెక్స్ తర్వాత యూనివర్స్లోనే మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్స్గా ఎనడైట్స్ డెవలప్ అవుతూ ఉంటారు. అలా వారి పవర్స్ క్రియేట్ అయ్యే లెజెండ్ డొమైన్ అనే ప్లేస్లోని కొంతమంది ఈ మ్యానా పవర్ని కొన్ని ట్రిక్స్ చేయడం ద్వారా
యూజ్ చేస్తూ ఉంటారు. అలా మేనా పవర్ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటూ కొంతమంది పీపుల్స్ ఆ లెజెండ్ డొమైన్ అనే రీలంలోనే బ్రతుకుతూ ఉంటారు. ఆ తరువాత 1972లోని ఎనడెడ్ ప్లానెట్ నుంచి బయటికి వచ్చేసి ఫ్రీగా స్పేస్లోని తిరుగుతున్న వెడ్డోన్ అని ఒక రోబోట్ బ్యాటరీ కోసం యూజ్ చేసుకుందామని చెప్పి వెంటాడుతూ ఉంటుంది. అలా తను భూమి మీదకి వస్తుంది. ప్లంబర్గా మారిన మ్యాక్స్ని కలుస్తుంది. మ్యాక్స్ ఏమో తనని ఆ రోబోట్ నుంచి ప్రాణాలకు తెగించి కాపాడి తనని మ్యారేజ్ చేసుకుంటాడు. అలా తనతోటి ఇద్దరు పిల్లల్ని కూడా కంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మ్యాక్స్ కూడా చాలా స్పేస్ అడ్వెంచర్స్ అయితే చేస్తూ ఉంటాడు. అలా మ్యాక్స్ చాలా మందితోటి పార్ట్నర్గా వర్క్ చేస్తూ ఉండేవాడు. మ్యాక్స్కి 11 అనే పార్ట్నర్ కూడా ఉండేవాడు. తను ఒక ఆస్మోసిన్. ఒక మిషన్లోని తనైతే చనిపోతాడు. అలా మ్యాక్స్ చేసిన ఒక మిషన్లోని విల్యాక్స్తో కూడా ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్లోని మ్యాక్స్ ఏమో బాంబ్ పెట్టి విల్యాక్స్ని లేపేస్తాడు. చాలామంది విల్యాక్స్ చనిపోయాడు అని అనుకుంటారు, కానీ విల్యాక్స్ ఇంకా బతికే ఉంటాడు. తను 30 ఇయర్స్ హీలింగ్ ఛాంబర్లో ఉంటూ హీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత తను బయటికి వచ్చి పెట్రోసేపియా అనే ప్లానెట్లోని ఒక క్రిస్టల్ ఉంటుంది. ఆ క్రిస్టల్ని యూజ్ చేసుకుని ఎంటైర్ ప్లానెట్ని డిస్ట్రాయ్ చేసేయచ్చు. ఆ క్రిస్టల్ ద్వారా ఆ ప్లానెట్లో ఉన్న ఎవ్రీ పర్సన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అని ప్లాన్ చేసి టెట్రాక్స్ అనే ఒక డైమండ్ హెడ్ ఏలియన్ తోటి డీల్ చేసుకుంటాడు. నువ్వు ఆ క్రిస్టల్ని కానీ తెచ్చిస్తే నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా అంటాడు. సో ఆ టైంలో ఉడుకు రక్తం మీద ఉన్న టెట్రాక్స్ ఏమో ఆ క్రిస్టల్ని దొంగతనం చేసి విల్యాక్స్కి ఇస్తాడు. కాకపోతే విల్యాక్స్ ఏమో పెట్రోసేపియా వాళ్ళు విల్యాక్స్ మాట వినకపోవడం వల్ల ఎంటైర్ ఆ ప్లానెట్ని డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు. ఆ తర్వాత టెట్రాక్స్కి తెలుస్తుంది తను ఎంత పెద్ద మిస్టేక్ చేశాను అని. ఆ తర్వాత నుంచి టెట్రాక్స్ ఏమో విల్యాక్స్ వల్ల ఇంకే ప్లానెట్ కూడా నాశనం కాకూడదు, తన్ని ఎలా అయినా ఆపాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత యాజ్మత్ ఆమ్లెట్రిక్స్ని ఆల్మోస్ట్ రెడీ చేసి ఉంటాడు. అలా చేస్తున్నప్పుడే తన దగ్గరికి ఒక పర్సన్ వస్తాడు. అతనే ప్రొఫెసర్ పారాడాక్స్. మీరు క్రియేట్ చేస్తున్న ఈ వాచ్ అనేది బెంటెన్ అనే 10 ఇయర్స్ అబ్బాయి దగ్గరికి వెళ్తుంది అని చెప్తాడు. ఫ్యూచర్లో తను ఈ ఆమ్లెట్రిక్స్ వల్ల చాలా గ్రేట్ పర్సన్ అవుతాడు అని చెప్పి బెంటెన్ ఫ్యూచర్ మొత్తాన్ని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాజ్మత్ కూడా నేను కొన్ని వందల సంవత్సరాలు కష్టపడి క్రియేట్ చేసిన వాచ్ని ఎవరో నాకు తెలియని 10 ఇయర్స్ అబ్బాయి యూజ్ చేయడం ఏంటి, దీన్ని నేను ఒప్పుకోను అని అంటాడు. కానీ ప్రొఫెసర్ పారాడాక్స్ చాలా క్లియర్గా ఫ్యూచర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఒప్పుకుంటాడు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రొఫెసర్ పారాడాక్స్ యాజ్మత్కి ఏలియనెక్స్ డిఎన్ఏ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మ్యాజిక్ రీలంలోని ఎడ్వైటా అనే పర్సన్కి మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీలో ఒక పీస్ దొరకడం వల్ల చాలా పవర్ఫుల్ అవుతాడు. అలా వాడు ఆ రీలం మొత్తాన్ని కూడా ఆక్రమిస్తూ ఉంటాడు. తనకి అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చంపేస్తూ ఉంటాడు. అలా ఆ రీలంలోనే ఉన్న చాన్కాస్టర్ అంకుల్ ఎక్స్ ఆ రీలం నుంచి ఎర్త్ పైకి వస్తారు. అలా 1975 డిసెంబర్ 29న మ్యాక్స్ తాత వాళ్ళ ఇద్దరి కొడుకులకి కూడా గ్వెన్, బెన్ అయితే పుడతారు. బెన్ ఇంకా గ్వెన్ ఒకరోజే పుట్టుంటారు, కానీ వాళ్ళిద్దరికీ ఒక్క క్షణం కూడా పడదు. ఆ తర్వాతే కెవిన్ కూడా పుడతాడు. కానీ వాళ్ళ మదర్ సెకండ్ హస్బెండ్ బాధ తట్టుకోలేక 5 ఇయర్స్కి ఇంట్లో నుంచి పారిపోయి దొంగతనాలు చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. ఇదైన 10 ఇయర్స్ తర్వాత విల్యాక్స్కి ఆమ్లెట్రిక్స్ని యాజ్మత్ క్రియేట్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. సో షిప్ వేసుకుని తనపైకి అటాక్కి వెళ్తాడు. ఇది తెలిసిన యాజ్మత్ ఏమో ఆమ్లెట్రిక్స్ని జైలన్ అనే పర్సన్కి ఇచ్చి మ్యాక్స్ తాతకి అందజేయమంటాడు. ఇంకా తను భూమి మీదకి బయలుదేరుతుంటే విల్యాక్స్ ఏమో తన షిప్ పైకి అటాక్ చేస్తాడు. తను అటాక్ చేయడం వల్ల షిప్ ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. అందుకనే ఆమ్లెట్రిక్స్ని ఒక పాడ్లో పెట్టి ఎర్త్ పైకి వదిలేస్తుంది. అలాగే నాశనమైపోయిన షిప్ తోటే విల్యాక్స్ షిప్ పైకి అటాక్ చేసి విల్యాక్స్ని 70% డ్యామేజ్ చేస్తుంది. అలా తను కూడా భూమిపైకి వెళ్ళి హైబర్నేషన్లోని ఒక ప్లేస్లో ఉండిపోతుంది. అలా ఆమ్లెట్రిక్స్ భూమిపైకి దూసుకు వస్తూ ఉంటుంది. అలా తన కజిన్ తాతతోటి సమ్మర్ వెకేషన్స్కి వచ్చిన బెన్ ఆకాశంలోని స్టార్లా ఉంది, స్టార్ భూమి మీద పడుతుంది అని దాని దగ్గరికి వెళ్తాడు. తీరా చూస్తే ఆమ్లెట్రిక్స్ తన చెయ్యిని పట్టుకుంటుంది. దాన్ని విడిపించుకుందాం అనుకున్న బెన్ అలా హీమ్ బ్లాస్ట్గా మారతాడు. ఇక్కడి నుంచే బెన్ సూపర్ హీరో స్టోరీ మొదలవుతుంది.
ఇదంతా కూడా కోయిన్సిడెన్స్‌గా జరగదు. దీన్నంతా కూడా ప్రొఫెసర్ పారాడాక్స్ పక్క నుంచి నడిపిస్తూ ఉంటాడు. దీని గురించి కూడా మనకి ఫ్యూచర్‌లో అయితే తెలుస్తుంది. అలా మొట్టమొదటిసారి హీ బ్లాస్ట్‌గా మారిన బెన్ ఏమో అడవి మొత్తాన్ని కూడా తగలబెట్టేస్తూ ఉంటాడు. దాన్ని చూసిన తాత ఇంకా గ్వెన్ ఏమో బెన్ దగ్గరికొస్తారు. బెన్ ఏమో జరిగిందంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఆల్రెడీ మ్యాక్స్ తాతకి ఆమ్నిట్రిక్స్ గురించి తెలిసుంటుంది. ఈ ఏలియన్స్ గురించి కూడా తెలిసుంటుంది. అందువల్లే ఏం కాదులే అన్నట్టు ఉంటాడు. ఆ తర్వాతే విల్గాక్స్ ఆమ్లెటిక్స్ ఎర్త్‌పైకి వెళ్ళడం వల్ల ఆమ్లెటిక్స్‌ని పట్టరమ్మని ఒక రోబోట్‌ని పంపిస్తాడు. అలా సెకండ్ టైమ్ ఏమో వైల్డ్‌మేట్‌గా మారతాడు. ఆ తర్వాత డైమండ్ హెడ్‌గా మారి ఆ రోబోట్‌ని ఓడిస్తాడు. అలా బెన్ ఆ వాచ్‌లో ఉండే ఎవ్రీ ఏలియన్‌ని కూడా కరెక్ట్‌గా యూజ్ చేయడం నేర్చుకుంటూ ఉంటాడు. అలా తన హీరో జర్నీని మొదలుపెడతాడు. ఇక్కడి నుంచే బెన్ 10 క్లాసిక్ సీజన్ 1 అనేది స్టార్ట్ అవుతుంది. ఇది అయిన తర్వాత డాక్టర్ యానిమో అనే పర్సన్ తనకి రావాల్సిన గుర్తింపు, అవార్డ్స్ రాకపోవడం వల్ల కొన్ని జంతువులపైన ఎక్స్‌పెరిమెంట్స్ చేసి మాన్‌స్టర్స్‌గా మారుస్తూ ఉంటాడు. అలా వాడు ఒకసారి ఒక మాట్ పైన అటాక్ చేసినప్పుడు ఆ మాట్‌లో బెన్ కూడా ఉంటాడు. ఆల్రెడీ తను ఒక ఏలియన్‌గా మారిపోవడం వల్ల తన వాచ్‌లో ఛార్జ్ ఉండదు. అందువల్ల వాటిని నార్మల్‌గానే బెన్ ఓడించడానికి ట్రై చేస్తాడు. అలా అక్కడి నుంచి పారిపోతున్న డాక్టర్ యానిమోని బెన్ టీమ్ ఫాలో చేస్తుంది. అలా యాజ్మత్ అక్కడి నుంచి తప్పించుకొని ఒక మ్యూజియంకెళ్ళి ఒక మెహ్మత్‌ని, ఒక డైనోసారాని బతికించి బెన్ పైకి అటాక్ చేస్తాడు. అలా బెన్ ఏమో ఫస్ట్ టైం 4 ఆర్మ్స్‌గా మారి ఆ మెహ్మత్‌ని ఓడిస్తాడు. ఆ తర్వాత స్టింగ్ ఫ్లైగా మారి డాక్టర్ యానిమోని ఓడిస్తాడు. తరువాత ఎపిసోడ్‌లోని బెన్ పైకి ఒక సీ మాన్స్టర్ అటాక్ చేస్తుంది. ఆ సీ మాన్స్టర్ మంచిదే. కొంతమంది కేడీగాళ్ళు తన పైకి అటాక్ చేయడం వల్ల అది చాలా కోపంగా తయారవుతుంది. అందువల్ల బెన్ ఏమో ఫస్ట్ టైం రిడ్జోస్ ఏలియన్‌గా మారి వాళ్ళందరినీ ఓడించి ఆ సీ మాన్స్టర్‌ని కాపాడతాడు. ఆ తరువాత మ్యాక్స్ తాత వాళ్ళ అక్క ఇంటికి బెన్ని, గ్వెన్ని తీసుకెళ్తాడు. అక్కడ ఫుల్ బోర్ కొట్టడం వల్ల బెన్ ఏమో గోస్ట్ బ్రీక్ ఏలియన్‌గా మారి బయటికెళ్ళిపోతాడు. ఆ తర్వాతే తనకి తెలుస్తుంది ఈ ఊర్లో ఉండే హ్యూమన్స్ అందరినీ కూడా కొన్ని ఏలియన్స్ కంట్రోల్ చేస్తున్నాయి అని. ఆఖరికి అవి మ్యాక్స్ తాతని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో బెన్, గ్వెన్ కలిసి ఎలా అయినా వాటిని ఓడించాలి అని అనుకుంటారు. అలా బెన్ ఏమో హీ బ్లాస్ట్‌గా మారి వాళ్ళందరినీ కూడా ఓడిస్తాడు. ఆ తరువాత టెట్రాక్స్‌కి ఆమ్నిట్రిక్స్ గురించి విల్గాక్స్ వెతుకుతున్నాడు అని, దాని గురించి బౌంటీ పెట్టాడు అని, ఆ బౌంటీ టీంలోని తిను కూడా జాయిన్ అవుతాడు. తనతో పాటు స్కారబ్ 6 అనే ఎనిమీస్ కూడా ఉంటారు. వీళ్ళ ముగ్గురు కూడా బెన్ పైకి అటాక్ చేస్తారు. అప్పుడే టెట్రాక్స్‌కేమో బెన్ సైడ్ వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా ఓడించి బెన్‌కేమో ఒక హోవర్డ్ బోర్డ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత బెన్ వాళ్ళు ఒక సర్కస్‌కి వెళ్తారు. బెన్‌కి జోకర్స్ అంటే భయం. అందువల్ల బయటకొచ్చేస్తాడు. కానీ ఆ సర్కస్‌లోని ఒక స్కామ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు గ్వెన్‌ని కిడ్నాప్ చేస్తారు. సో బెన్ వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళని ఉతికి ఆరేసి జాంబోజోకి ఫస్ట్ తను భయపడిన ఆ తర్వాత గోస్ట్ బ్రీక్‌గా మారి తన్నే భయపెడతాడు. ఈ సీన్ అయితే హైలైట్ ఉంటుంది. ఆ తరువాత 5 సంవత్సరాలకి దొంగగా మారిన కెవిన్, బెన్ ఏమో కలుస్తారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళకుండే పవర్స్ గురించి, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ గురించి డిస్కస్ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు పార్ట్నర్స్‌గా మారతారు. కానీ కెవిన్‌కుండే కొన్ని ఈవిల్ లక్షణాల వల్ల బెన్ తనకి ఎదురు తిరుగుతాడు. అలా హీ బ్లాస్ట్‌గా మారినప్పుడు కెవిన్ ఏమో హీ బ్లాస్ట్‌ని అబ్జర్వ్ చేసుకొని బెన్‌ని ఓడిస్తాడు. ఆ తర్వాత మ్యాక్స్ తాత తనని కాపాడి కెవిన్‌ని ఎలా అయినా ఆపాలి అని చెప్పి డిసైడ్ అవుతారు. కెవిన్ ఇంకొకరి పైకి అటాక్ చేస్తుంటే బెన్ వాళ్ళ టీం వెళ్ళి బెన్ ఏమో 4 ఆర్మ్స్‌గా మారి తన పైకి అటాక్‌కి వెళ్తాడు. ఆ టైంలో కెవిన్ ఏమో ఆమ్నిట్రిక్స్‌ని అబ్జర్వ్ చేసుకుంటాడు. అందువల్ల తను చాలా పవర్‌ఫుల్‌గా ఒక 4 ఆర్మ్స్‌గా అయితే మారిపోతారు. అలా వీళ్ళిద్దరూ బ్యాటిల్ చేసుకుంటారు గానీ ఆ బ్యాటిల్‌లోని బెన్ లాస్ట్‌కి విన్ అవుతాడు. కెవిన్ కథ అయిపోయింది అనుకుంటారు కానీ కెవిన్‌కి ఆమ్నిట్రిక్స్‌కుండే పవర్స్ అన్నీ కూడా వచ్చేసి ఉంటాయి. తను కూడా బెన్ లాగా డిఫరెంట్ ఏలియన్స్‌గా అయితే మారగలుగుతూ ఉంటాడు. ఆ ఏలియన్ పవర్స్‌ని యూజ్ చేసుకొని కెవిన్ క్రైమ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఎపిసోడ్‌లోని బెన్ చేసిన కొన్ని విన్యాసాల వల్ల ఒక మెగావాట్ ఏలియన్ రిలీజ్ అయిపోతుంది. ఆ మెగావాట్ ఏలియన్ ఊర్లో పడి అందరిపైకి అటాక్ చేస్తూ ఉంటుంది. దానిపైన అటాక్ చేస్తుంటే అది మల్టిపుల్‌గా మారిపోతూ ఉంటుంది. అప్పుడే బెన్ వాళ్ళ టీం ఒక ప్లాన్ ఏసి వాటిని ట్రాప్ చేసి పట్టుకుంటారు.
దీని తర్వాత వీఎక్స్ పంపించిన వాళ్ళు ఫెయిల్ అయిపోయారు అని చెప్పి తెలుస్తుంది. సో మళ్ళీ మరికొన్ని రోబోట్స్ని పంపిస్తాడు. ఫోరమ్స్గా మారి బెన్ వాటిని చితక్కొడతాడు. కానీ దాంట్లో ఉండే ఒక రోబోట్ ఒక ఉమెన్ని పట్టుకుంటుంది. ఆ ఉమెన్ కూడా ఈవిల్గా ఉండడం వల్ల విల్గెక్స్ ఏమో తన్ని బ్రెయిన్ వాష్ చేయడం వల్ల ఆమెమో ఆ రోబోట్ పవర్స్ని యూజ్ చేసుకొని బెన్ పైకి, బెన్ ఫ్యామిలీ పైకి అటాక్ చేస్తుంది. అప్పుడే గ్రాండ్ పా తాతేమో బకెట్ తన్నే సిచ్యువేషన్కి వచ్చేస్తాడు. బెన్ ఎంతగా ట్రై చేసినా కూడా తన్ని ఓడించలేకపోతాడు. అప్పుడే తాత బయట నుంచి కాకుండా లోపల నుంచి అటాక్ చేయని చెప్పి ఒక ఐడియా ఇస్తాడు. అప్పుడే అప్గ్రేడ్గా మారి తన్ని బెన్ ఏమో ఓడిస్తాడు. అప్గ్రేడ్గా తన్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు బెన్కి ఒక ఇమాజినేషన్ కనిపిస్తుంది. దాంట్లోని విల్గాక్స్ ఏమో వాచ్ ఇమ్మని అడుగుతూ ఉంటాడు. ఇది చూసిన బెన్కి కలలో కూడా విల్గాక్స్ కనిపిస్తూ ఉంటాడు. దీని గురించి బెన్ ఏమో తాతకు చెప్తే తాతకి తను విల్గాక్స్ అని చెప్పి అర్థమైపోతుంది. కానీ విల్గాక్స్ చచ్చిపోయి ఉంటాడులే అని చెప్పి అదేం కాదులేరా అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు. దీని తర్వాత బెన్ వాళ్ళు ఒక మ్యూజియంకి వెళ్తారు. ఆ మ్యూజియంలోని గ్వెన్కి ఒక చామ్ దొరుకుతుంది. దాని ద్వారా గ్వెన్కి లక్ వస్తుంది. సో తను ఒక సూపర్ హీరో అయినట్టు ఒక కాస్ట్యూమ్ వేసుకొని లక్కీ గర్ల్గా అందరికీ కూడా హెల్ప్ చేద్దాం అనుకుంటుంది, లైక్ బెన్ లాగా. ఎండెన్ యూనివర్స్లోని ఈ చామ్స్ అనేవి చాలానే ఉంటాయి. వాటికి యూజర్స్కి డిఫరెంట్ పవర్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. వీటిని యూజ్ చేసుకుని చాలా పవర్ఫుల్గా అవ్వచ్చు. సో తన రీలం నుంచి పారిపోయి వచ్చిన హెక్స్ మళ్ళీ తన రీలంని ఎలా అయినా సంపాదించుకోవడం కోసం వీటి గురించి వెతుకుతూ ఉంటాడు. అలా గ్వెన్ పైన ఈ చామ్ కోసం అటాక్ చేస్తాడు. ఇంకా గ్వెన్ ఏమో బెన్ హెల్ప్ తోటి తన్నైతే ఓడిస్తుంది. ఆ తర్వాత బెన్ పైకి ఒక పురుగు మనిషి అటాక్ చేస్తాడు. ఆ టైంలోని బెన్కి జలుబు రావడం వల్ల తను మారే ఏలియన్స్కి కూడా ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అలా తను హీ బ్లాస్ట్గా మారినప్పుడు కూల్ బ్లాస్ట్గా మారతాడు. అలా కూల్ బ్లాస్ట్ ద్వారా ఆ పురుగు మనిషిని అయితే ఓడిస్తాడు. ఇంకా బెన్ చాలానే అడ్వెంచర్స్ని చేస్తూ ఉంటాడు. ఇంకా ఆడిని ఈయన్ని నమ్మి లాభం లేదు అని చెప్పి విల్గాక్సే ఫుల్గా హీల్ అయ్యి విల్గాక్స్ ఎర్త్ మీదకి ఎంట్రీ ఇస్తాడు. వచ్చి రాగానే బెన్ ఏలియన్స్ అన్నిటినీ కూడా ఓడించేసి తనని షిప్లో పెట్టి తన వాచ్ని తీయడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రాండ్ పా మ్యాక్స్ ఏమో గ్వెన్కి నిజం చెప్తాడు. నేను ఒక బ్లమ్మర్ అని, ఇదివరకే చాలా ఏలియన్స్ తోటి ఫైట్ చేశానని, విల్గాక్స్తో కూడా ఫైట్ చేశానని, తను చనిపోయాడు అనుకున్నాం కానీ తను ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పి తన గ్యాడ్జెట్స్ అన్నీ కూడా తీసి విల్గాక్స్ షిప్ పైకి అటాక్కి వెళ్తాడు. అప్పుడే విల్గాక్స్ని ఓడించడానికి గ్రాండ్ పా మ్యాక్స్ ట్రై చేస్తాడు. కానీ అంత సీన్ లేదు. విల్గాక్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాడు. విల్గాక్స్ ఏమో బెంటెన్ వాచ్ని తీయాలి అనుకోవడం వల్ల బెన్ ఏమో మల్టిపుల్ ఏలియన్స్గా అయితే మారిపోతూ ఉంటాడు. అలా విల్గాక్స్ పైన అటాక్ చేసినా కూడా ఎటువంటి లాభం కూడా ఉండదు. బెన్ని కుక్కను కొట్టినట్టు కొడతాడు. అదే టైంలోని గ్రాండ్ పా మ్యాక్స్ ఏమో విల్గాక్స్ షిప్ని సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ ఏమో ఆన్ చేసేస్తాడు. అలా ఆన్ చేసేయడం వల్ల దాన్ని ఆఫ్ చేద్దామని చెప్పి వచ్చిన విల్గాక్స్ దాంట్లోనే ఉండి పేలిపోతాడు. బెన్ టీమ్ ఏమో తను చచ్చిపోయాడు అని అనుకుంటారు. కానీ పేలిపోయే ముందు విల్గాక్స్ ఏమో స్పేస్లోకి టెలిపోర్ట్ అయిపోతాడు. అలా స్పేస్లోని ఇంకా విల్గాక్స్ బతికే ఉంటాడు. బెన్ పైకి పగ తీర్చుకోవడం కోసం, ఇంకా పవర్ఫుల్గా రావడం కోసం రెడీ అవుతూ ఉంటాడు. తిను మాత్రమే కాకుండా బెన్ పైన ఇంకా చాలామంది విలన్స్ చాలా కోపంగా ఉన్నారు. బెన్ ఇంకా ఎలాంటి అడ్వెంచర్స్ చేయబోతున్నాడు, బెన్కి సంబంధించిన చాలా సీక్రెట్స్ అనేవి త్వరలో రివీల్ కాబోతున్నాయి. ఆ విషయాల గురించి మీరు తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 గురించి వెయిట్ చేయండి. త్వరలోనే దాన్ని కూడా పెట్టేయడానికి ట్రై చేస్తాను. ఆ వీడియో కావాలి అంటే ఈ వీడియోకి సపోర్ట్ చేయండి. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.